3 సంగతులు జ్ఞాపకం చేశాను. 1 పరిశుద్ధ జీవితం, 2 విశ్వాస జీవితం, 3 చెప్పండి సువార్త పట్ల మనం తీవ్రమైన ఆశ భారం కలిగి ఉండాలి. దాని ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి నడిపించగలరు. ఈ సమయంలో రక్షించబడి విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనం ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం లేకపోతే మనం ఓటమి పాలవుతాం, ఓడిపోతాం. నీకెంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం నుండి నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. చదువునండి. అషూరు రాజు దేశమంతటి మీదకి, షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. షోమ్రోనును అతడు జయించాడు. దేవువాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామన్నప్పుడు ఇజ్రాయేల్ రాజ్యాలు 2, ఒకటి 2.5 గోత్రం, ఒకటి 9.5 గోత్రం. 9.5 గోత్రంలో ప్రార్థన లేదు, భక్తి లేదు. 2.5 గోత్రంలో ఏముంది? ప్రార్థన ఉంది, భక్తి ఉంది. ఇజ్రాయేల్ సామ్రాజ్యం మీదకి 3 సంవత్సరాలు వెళ్ళారు అశ్షూరీయులు. వారిని జయించారు. వారిని జయించి వారిని స్వాధీనం చేసుకున్నారు. 2.5 గోత్రాలు ఏ పాటివి? 9.5 గోత్రాలనే జయించినప్పుడు 2.5 గోత్రాలు ఎక్కువ తక్కువ? చాలా తక్కువ. కానీ వీరి జీవితాలు ఏముందంటే ప్రార్థన ఉంది. అయితే వారు కలిగి ఉన్న ఒక అద్భుతమైన లక్షణాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. 18వ అధ్యాయం 36-37 వచనాలతో ఉంది. 18వ అధ్యాయం 36-37 వచనాలు. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చిండుట చేత జనులు ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఇయ్యక ఓరకుండ్రి. ఇచ్చోడు మాట్లాడటానికి సన్నిధికి వచ్చాడు. అతనికి మీరు ఏం ప్రత్యుత్తరం ఇవ్వకూడదు, మౌనంగా ఉండాలి. అతను చెప్పేది వినిరండి అని చెప్పి పంపాడు. వెళ్ళిన వీళ్ళు బట్టలు దించుకున్నాడు. అంత కఠినమైన మాటలు మాట్లాడాడు. బట్టలు దించుకున్నాయని నోరు తెరవలేదు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఇది. దేవుని పిల్లలమైన మన జీవితంలో మనం ఎక్కువ ఓడిపోవడానికి కారణం ఏంటంటే మనం నోరు తెరవడం లేదు. ఎక్కువ విషయాలు జరిగేటప్పుడు మౌనంగా ఉండటం, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం మనం చేయగలిగితే ప్రభు కనికరిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు బట్టలు చించుకున్నారు, దుఃఖంతో ఏడుస్తూ వచ్చారు. కానీ వారు నోరు తెరవలేదు. వారు మౌనంగా ఉండటం దేవుని బట్టి. ఇజ్రాయేల్ రాజ్యంలో ఇలాగ లేదు పరిస్థితి. కానీ యూదా రాజ్యంలో, యెరూషలేములో వారు చాలా భక్తి కలిగి ఉన్నారు. అంతేకాదు, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనుషులు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు, మొండిగా ప్రవర్తిస్తారు. మనం ఎరుగుతున్నది. వాస్తవానికి రాజైన హిజ్కియా తప్పు కట్టాడు. ఈ భాగాల్లో కూడా జ్ఞాపకం చేయడానికి టైం సరిపోదు నాకు. తప్పు కట్టాడు. చాలా మంచిగా, అంటే చాలా యోగ్యంగా, చాలా నమ్మకంగా ప్రభులో జీవిస్తూ ఉన్నాడు. ఒక 6-7 సంగతులు జ్ఞాపకం చేసి మరొక 4 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతడు తన పితరుడు దావీదు చర్య ప్రకారము యెహోవా దృష్టికి
యథార్థంగా ప్రవర్తించును. అతడు తన ఏలుబడి మొదటి సంవత్సరం ముందు మొదటి నెలను యెహోవా మందిరము తలుపులను తెరిచి వాటిని బాగు చేశాను. ఒకటి యథార్థత కలిగి మందిర తలుపులను తెరిచి పాడైపోయిన మందిరాన్ని బాగు చేశాడు. మన జీవితంలో కూడా ప్రభుని హృదయంలో చేర్చుకున్న తర్వాత ఏ విషయాల్లో లోపం ఉందో, ఏ విషయాల్లో మనం బలహీనులుగా ఉన్నామో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు కనికరిస్తాడు. 29వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. కాబట్టి మన తండ్రులు కత్తివాత పడిరి, తన రాజ్యంలో ఉన్న వారికి తాను బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఇలా చెప్తా ఉన్నాడు. కాబట్టి మన తండ్రులు వారి అక్రమాన్ని బట్టి, వారి అవిధేయతలను బట్టి, వారి మూర్ఖత్వాన్ని బట్టి, వారి మొండితనాన్ని బట్టి కత్తివాత పడ్డారు. కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి పోయారు. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టిను. దేవునితో నిబంధన చేయడానికి ఇష్టపడిన దైవజనమా, మీరు వినాలి. దేవునితో ఏం చేశాడు చెప్పండి? నిబంధన. దేవునితో నిబంధన చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునితో నిబంధన చేసిన దేవుని దాసుడు, మనుషులతో కాదు. ఎవరితో? మహిమగల దేవునితో నిబంధన చేసిన వాడు. 29వ అధ్యాయం 28-29 వచనాలు చూడండి. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచు, బోరులు ఊదుచు, నాదము చేయుచు, దహన బలి అర్పణ సమాప్తం వరకు ఇదంతా జరుగుతుంది. ఇంకా కింద వచనాలు 30 వచనం చూడండి. దావీదును దీర్ఘదర్శి ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తలలోంచి ఆరాధించిరి. మందిరాన్ని బాగు చేశాడు, దేవునితో నిబంధన చేశాడు, ప్రభుని యోగ్యంగా ఆరాధించాడు. చాలా మంది వచ్చారు. అయితే వారందరూ అనారోగ్యంతో ఉన్నారు, బాగలేకున్నారు. నాకు భలే సంతోషాన్ని కలిగించిన మాట అది. చూడండి 30వ అధ్యాయం 19-20 వచనాలు. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను పవిత్రపరచుకోవడానికి తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయంగా మనస్సు నిలుపుతున్న ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయగానే ప్రార్థనగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచారు. నాకు భలే సంతోషాన్ని కలిగించింది. ప్రజలందరినీ స్వస్థపరచడానికి సహజంగా ప్రవక్తకి తెలియజేస్తాడు దేవుడు ఏదైనా విషయాన్ని.